అకస్మాత్తుగా సరిహద్దుల్లో అది కూడా పాకిస్తాన్ సరిహద్దుల్లోని గుజరాత్, రాజస్థాను, జమ్మూ కాశ్మీర్, పంజాబుల్లో మాక్ డ్రిల్స్ అక్కడ ప్రజల్ని ఎలర్ట్ చేసే ప్రయత్నం చేస్తుంటాం. మీరందరూ సిద్ధంగా ఉండండి అని చెప్తూ ఉండటం అన్నప్పుడు సంథింగ్ వార్ సిచ్యుయేషన్ కనబడుతోంది. జరుగుతుందా లేదో తెలియదు. బట్ డ్రిల్స్ అనేది ఇంతకుముందు ఎప్పుడు జరపలేదు. మన యుద్ధం ఆ టైంలో రేపు డ్రిల్స్ నేర్పుతామని ఆ ముందు రోజున అటాక్ చేసినటువంటి చూసాం. కాబట్టి ఇప్పుడు రేపు మాక్ డ్రిల్స్ అన్నప్పుడు ఒక సందేహం వస్తుంది. రెండవది వచ్చేటప్పటికి మరి ప్రపంచం ఎట్లా చూస్తుంది? మనం గనక ఏమన్నా పాకిస్తాన్‌లోకి ఎంటర్ అయ్యి ఆ పనులు చేస్తుంటే అంటే అక్కడ అమెరికా భారతదేశానికి హితబోధలు చేస్తుంది. యూరప్ దేశాలు హితబోధలు చేస్తాయి. చైనా హితబోధ చేస్తుంది. అంతకు మించి ఎవడేం చేయలేడు. వాళ్ళందరూ పాకిస్తాన్ తరపున చేరిపోయి యుద్ధం చేయలేరు. పాకిస్తాన్‌కి పరోక్ష ఆయుధాలు ఆల్రెడీ ఇచ్చారు. ఇప్పుడు ఇస్తారు. బట్ వాటన్నిటిని వాడగలిగినటువంటి శక్తి దాని దగ్గర ఉందా అంటే లేకపోతే ఏ టర్కీ లాంటి వాళ్ళు నేర్పేటటువంటి ప్రయత్నం చేస్తారు. మనం తిప్పికొట్టడానికి సిద్ధంగా ఉండాలి. మనం ఫేస్ చేయడానికి సిద్ధం. దౌత్యపరంగా మనం ఏదో ఒత్తిడి తెచ్చి యాంక్స్‌లో పెట్టి ఆపే ప్రయత్నం, పాకిస్తాన్ నుంచి ఏదైనా భూమిని తీసుకుంటే తిరిగి ఇప్పించే ప్రయత్నం అయితే చేయలేకపోవచ్చు.